హైదరాబాద్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడంతో దాన్ని కూల్చివేసే అవకాశం ఉన్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చకుండా ఉండేందుకు బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కూల్చకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు. తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగారెడ్డి, కలెక్టర్ శంకర్పల్లి, రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. జన్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి చెందినదిగా ప్రచారంలో ఉంది. అలాగే హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ను కూడా కూల్చివేయాలని ఫిర్యాదులు వచ్చాయి. జన్వాడ ఫామ్ హౌస్ ఎన్ కన్వెన్షన్తో పాటు ఎఫ్టీఎల్లో నిర్మించిన ఇతర ప్రముఖ నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకుంటామని హైడ్రా చెబుతోంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలోని పలు చెరువులను ఈరోజు పరిశీలిస్తున్నారు. ఆక్రమణలకు గురైన బతుకమ్మ కుంటను కూడా పరిశీలించారు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చవద్దని ప్రవీణ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. హైడ్రాకు ఉన్న పరిమితుల గురించి చెప్పాలని ఏఏజీకి హైకోర్టు సూచించింది. ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణం జరిగిన 15-20 ఏళ్ల తర్వాత వచ్చి హైడ్రా అక్రమ నిర్మాణం వల్లని కూల్చివేయడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. చెరువుల అక్రమ నిర్మాణాల కోసం హైడ్రా ఏర్పాటైందని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ప్రవీణ్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణ అర్హమైనది కాదన్నారు. ఈ ఫామ్ హౌస్ జీవో 111లోకి వస్తుందని తెలిపారు. జీవో 111 పరిధిలోని భూములు, ఫామ్ హౌస్లను నీటిపారుదల శాఖ చూస్తుందన్నారు. వీటిని కూల్చివేసే హక్కు హైడ్రాకు ఎంత మాత్రం లేదని ఏఏజీ తెలిపారు. తన మిత్రుడి ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే తానే దగ్గరుండి మరీ కూల్చివేస్తానని, కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జన్వాడ ఫామ్ హౌస్ను హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై మీడియా ప్రశ్నించింది. దీనిపై స్పందించిన కేటీఆర్ తనకు ఎలాంటి ఫామ్ హౌస్లు లేదన్నారు. తన మిత్రుడికి ఒక ఫామ్ హౌస్ ఉంటే తాను 7-8 ఏళ్లు లీజుకు తీసుకున్నానని అన్నారు. ఈ ఫామ్ హౌస్ కనుక ఎఫ్టీఎల్ పరిధిలో లేదా బఫర్ జోన్లో ఉంటే కనుక తాను స్వయంగా వెళ్లి తన మిత్రుడితో మాట్లాడి దగ్గరుండి మరీ కూలగొంటిచ్చి వస్తానన్నారు. తప్పు ఉంటే కూల్చడాన్ని తాను స్వాగతిస్తానన్నారు.